మార్చి 28, 2025 శుక్రవారం. మేష రాశి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి కొంత బాధిస్తుంది. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృషభ రాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తిలో కష్టంతోనే ఫలితం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. మిథున రాశి. చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. ఆప్తుల సలహాలు ఉపయోగపడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కర్కాటక రాశి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సింహ రాశి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. కన్య రాశి. ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటా బయట ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. పనులు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తుల రాశి. వ్యాపారంలో స్వంత ఆలోచనలను అమలు చేస్తారు. విలువైన వస్తువుల లాభం పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. వృశ్చిక రాశి. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఊహించని మార్పులు సంభవిస్తాయి. ధనుస్సు రాశి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. శ్రమ అధికమవుతుంది. వ్యాపారాలు మందగిస్తాయి. మకర రాశి. పనులు నెమ్మదిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. కుంభ రాశి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ సమావేశాల్లో పాల్గొంటారు. రుణబాధలు తీరుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. మీన రాశి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార లాభాలు కనిపిస్తాయి.